హలో. మొదటగా ఈ అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవుడికి లెక్కలేని కృతజ్ఞతాస్థుతులు తెలియపరుస్తూ ఈరోజు ఆరాధనకి కూడి వచ్చిన నా సహోదరులను మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, అలాగే ఆయా ప్రాంతాల్లో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని ఎంతో శ్రద్ధగా వింటున్నా నా సహోదరులైన మీ అందరికీ మా కొరకు ప్రార్థిస్తూ మరి ప్రోత్సహిస్తూ వాక్యంలో బలపడుతూ మరి వాక్యాన్ని శ్రద్ధగా వింటున్న మీ అందరికీ తాటిపూరి క్రీస్తు సంఘం నుంచి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ప్రారంభ ప్రార్థనతో మనం ప్రార్థన చేసుకుని వాక్య పరిచయలోనికి వెళ్తాం. ప్రార్థన. సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు పరలోకమందు ఆసీనుడు అయిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి స్తోత్రులు తెలియజేస్తున్నాం. ఎంతవరకు ప్రార్థనలో పాటల్లో తోడు ఉన్నారు. మరి వాక్య పరిచయలోకి వచ్చిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీ వాక్యమును మేము చదువుతూ పరిశోధన చేస్తున్నాం. మంచి జ్ఞానం మాకు ఇవ్వండి. మేము తెలియని విషయాలు నేర్చుకొని మరి ఆత్మీయంగా వాక్యంలో బలపరచబడడానికి మరి ఎక్కువగా విశ్వాసమందు స్థిరులుగా ఉండి శ్రద్ధ కలిగి ఈ సంకల్పాన్ని అనుసరిస్తూ మీ చిత్తానుసారంగా జీవించే అవకాశాలు మీ వాక్యం ద్వారా మాకు దయచేయండి. ఎంతో మందికి భాగ్యం లేదు తండ్రి. మరి తండ్రి ఉన్న సద్వినియోగం చేసుకునే పరిస్థితుల్లో లేని వారు ఎంతో ఉన్నారు. మరి మీ కుమారుడైన క్రీస్తుని తెలుసుకొని ఆయన దేవునిగాను లోకరక్షకునిగాను అంగీకరించి ఆయన ద్వారా రక్షింపబడి మీ ప్రేమను తండ్రి పొందుకొని మీ సన్నిధిలో మరి మిమ్మల్ని సజీవులుగా ఆరాధించుకునే అవకాశాన్ని ప్రతి ఒక్కరికి ప్రసాదించండి. కృప చూపించండి. మీ వాక్యాన్ని వినబోతున్న మా అందరినీ బలపరచండి. వినగలిగిన చెవులు, గ్రహించే హృదయాలు మాకు ఇవ్వండి. చెప్పే ప్రతి మాటను అర్థం చేసుకుని గ్రహించి వాక్యంలో వర్తిల్లే వాక్యాలు ప్రసాదించమని, రావలసిన వారిని త్వరగా నడిపించమని చెప్పుచున్న మాకు మీ ఆత్మ సహాయమును అనుగ్రహించిన తండ్రి, మరి ముఖ్యంగా తండ్రి వివరించగలిగిన సామర్థ్యాన్ని, వివేకాన్ని మాకు అనుగ్రహించండి. మీ జ్ఞానమును మాకు ప్రసాదించమని, మరి తండ్రి సమస్త విషయంలో ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన అడుగుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. విలువైన దేవుని సంగతులను మన పరిశుద్ధ గ్రంథం నుండి నేర్చుకోవడానికి ప్రయత్నించారు. ఎన్నో మాటలు పరిశుద్ధ గ్రంథంలో మనకి కనపడుతుంటాయి. దేవుని కృపను బట్టి ఆయన సన్నిధిలో ప్రతి మాటను మనం నేర్చుకునే అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. కనుక చెప్తున్న మాటల మీద మన మనసు నుంచి ఆ మాటలను బట్టి మనమందరం కూడా దేవుడికి విధేయులు అవ్వాల్సిన అవసరం ఉంది. కొన్ని మాటలను పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకుంటాం. పాప క్షమాపణను గురించి మనం నేర్చుకుంటాం. పాప క్షమాపణ. ఆది కాండంలోనికి మనం వెళ్తాం. ఆది కాండము 50వ అధ్యాయం. ఆది కాండము 50వ అధ్యాయం 17వ వచనాన్ని మనం ఒకసారి చదువుతాం. చూడండి అక్కడ మాటలు. నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించిన దేవనగా మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేశారు కనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించుమని అతనితో చెప్పుడనిను. ఎవరు చెప్తున్నారు ఈ మాటలో? యాకోబు గారు. అంటే యోసేపు చెప్తున్నాడు. యాకోబు ఏం చెప్పాడు? యోసేపు తన అన్నల దగ్గరికి జ్ఞాపకం చేస్తాడు. అవునా? మరలా చదువుతాం. నీ తండ్రి
చావక మునుపు తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా మీరు యోసేపుతో మీ సహోదరులు చూడండి, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి. అవును కదా, మరి యోసేపుకి ఎంత కీడు చేశారు అన్నదమ్ములు? కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధమును అంటే చంపడానికి తెగించారు. ఇప్పుడు యోసేపు పట్ల అపరాధులు అయ్యారట. చూడండి, వారి అపరాధమును పాపమును క్షమించుమని అతనితో చెప్పుడే నేను. అంటే ఇప్పుడు నేను చెప్తున్న మాట మాకెవరు చెప్పింది? నీ తండ్రి అయిన యాకోబు చెప్పాడని అన్నలు చెప్తున్నారంట. ఎవరికి? యోసేపుకి. వారు చేసింది తప్పే, కానీ నువ్వేం చేయమని వేడుకున్నాడంట తండ్రి. యోసేపుకి తండ్రి చెప్పాడని. తండ్రి అంటే చాలా ప్రేమ. ఎందుకంటే అందరిలో ప్రత్యేకంగా యోసేపును ప్రేమించిన వ్యక్తి ఎవరు? యాకోబు. అందుకనే అన్ని విషయాల్లో కూడా ప్రత్యేకంగా చూసాడు. అంత ప్రేమ తండ్రి అంటే. ఆ ప్రేమే ఇవాళ యోసేపుకు కీడును తెచ్చింది. అవునా? అంటే చిన్నవాడని ప్రేమించినందుకు అన్నలు అపార్థం చేసుకున్నారు. అపార్థం చేసుకుని చిన్నవాడిని చంపడానికి ప్రయత్నం చేశారు. అంటే ఒక ద్వేషం, ఉద్రేకం చాలా ప్రమాదాన్ని వ్యక్తపరుస్తుంది. కానీ యోసేపు తన అన్నలను క్షమించాడే తప్ప కానీ ద్వేషించలేదు. అవునా? కింద చదువుతూ వారి పాపమును క్షమించమని అతనితో చెప్పాను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధమును, ఆ మాటలో చూడండి, నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించుమని రే. అటు ఇప్పుడు ఎవరటంలో నీ తండ్రి దేవుని దాసులు మేము. ఏమా యాకోబు ఎవరికి దాసుడు? దేవునికి. అందుకనే నీ తండ్రి దేవుని దాసులు మేము, దాసులము అపరాధమును క్షమించుమనిరి. వారు యోసేపుతో ఎలాగో మాటలాడుచుండగా అతడు ఏడ్చే. ఎవరో యోసేపు ఏం చేశాడట? ఏడ్చాడు. కారణం ఏంటంటే వారు తప్పు తెలుసుకున్నారు. మరొక విషయం ఏంటంటే యోసేపుని ఐగుప్తులో అన్నలు గుర్తించకముందే గుర్తించి ప్రేమించాడు. ఎవరు? యోసేపు. ఆ గుర్తించినప్పుడు యోసేపు అన్నలతో ఒక మాట చెప్తాడు. ఆ మాట చదువుతూ 45వ అధ్యాయంలోనికి మనం వెళ్తాం. 45వ అధ్యాయం తీసారు. 45వ అధ్యాయము ఒక మాట చదువుతాను చూడండి. మొదటి నుంచి చదువుతాం. అప్పుడు యోసేపు తన యొద్ద ఈ నిలుచున్న వారందరి ఎదుట తాను అనుసుకొన జాలక అన్నల ఎదుట నా యొద్ద నుండి ప్రతి మనుషుని వెలుపలికి పంపివేయడని బిగ్గరగా చెప్పాను. యోసేపు తన సహోదరులకు తను చేసుకొనినప్పుడు ఎవరును అతని యొద్ద నిలిచి ఉండలేదు. అంటే ఐగుప్తీయులు ఎవరు లేరట. అందరిని పంపేసి తనను తాను ఏం చేశాడట? తెలియపరుచుకున్నాడట అన్నలకి. అంటే యోసేపు గుర్తించాడు తప్పగానే అన్నలు యోసేపు తన తమ్ముడని గుర్తించలా. కింద చదువుతాం. అతడు ఎలుగెత్తి ఏడ్చాడట. ఎవరిని చూసి? అన్నలను, సహోదరుని చూసి ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తీయులను ఫరో ఇంటి వారును విన్నారట. ఆ శబ్దం ఏడుపు శబ్దం దగ్గరైతే లేరు. అంత ఏడ్చాడట. ఎవరో? యోసేపు. మరలా తన అన్నలను కలుసుకున్నందుకు. 3వ వచనం. అప్పుడు యోసేపు నేను యోసేపును నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా? ఆ మాట అడిగినప్పటికీ అన్నలకి ఎలా ఉంటది?
మళ్ళీ బాధ ఎలా ఉన్నా వాడు చేసిన తప్పు జ్ఞాపకం వస్తుంది. మేము చంపేద్దామని అమ్మేహరుడు ఇంత స్థాయిలో ఉన్నాడా, ఈ స్థితిలో ఉన్నాడా? అవునా? ఇంకా ఐగుప్తికి గవర్నర్ ఎవరు? ప్రధానమంత్రిగా ఉన్నాడు యోసేపు. ఆ పరిస్థితిలో ఉన్నవాడు ఇప్పుడు కోపం ఉంటే ఎంతైనా తీర్చుకోవచ్చు. ఆ మాట చూడండి, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడని ఎలుగెత్తి అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు, చూడనమాట, అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరం ఇయ్యలేకపోయేది. కంగారు వచ్చింది వాళ్ళకి. తొందరపడడం అంటే కంగారు. కింద చదువుతాం 4వ వచనం. అంతటి యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చిరి. అప్పుడు అతడు ఐగుప్తులకు వెళ్ళునట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడిని యోసేపును, చూడాలన్నమాట, ఐగుప్తికి అమ్మేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే ఎలా పరిచయం చేసుకున్నాడు చూడండి. 5వ వచనం. అయినను నేను ఎక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు, అది ఎవరు తొక్కుపడతారో, అసలు ఎవరు తొక్కుపడాలి? గాని యోసేపు ఆ స్థానంలో ఉండడానికి కారణం ఏంటి తెలుసా? యోసేపునకు దేవుడు తోడై ఉన్నాడు. ఆ మాట కూడా చదువుతాం. చూడండి 39 వచ్చి. తీసారా? మొదటి వచ్చిన యోసేపును ఐగుప్తులకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పొతిఫరను ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతను తీసుకుని వచ్చిన ఇస్మాయిలీయుల యొక్క అతను కొన్నాడట. ఎవరో ఒక సేనాధిపతి ఫరో యొక్క ఉద్యోగస్తుడు ఎవరి దగ్గర కొన్నాడట? ఇస్మాయిలీ యొక్క కొన్నాడట. అంటే ఇప్పుడు అన్నలు ఎవరికి అమ్మేశారు? ఇస్మాయిలీకి అమ్మేశారట. ఎవరిని? యోసేపుని ఇస్మాయిలీకి అమ్మేస్తే ఐగుప్తీయుడి యొక్క ఉద్యోగస్తుడు ఎవరి దగ్గర కొన్నాడట? ఇస్మాయిలీ దగ్గర యోసేపును కొన్నాడట. అక్కడికి అతన్ని తీసుకుని వచ్చిన ఇస్మాయిలు యొద్ద అతని కొనిను. 2వ వచనం. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు ఎప్పటికప్పుడు. యోసేపు ఏం చేస్తున్నాడట? వర్ధిల్లడానికి కారణం ఏంటి? వర్ధిల్లడానికి కారణం ఏంటి? దేవుడు యోసేపునకు, దేవుడు తోడుంటే మన జీవితాలు ఎప్పుడూ వర్ధిల్లుతాయి. దేవుడు మనకు తోడుగా ఉండాలంటే ఒక్కొక్క మాట మీకు చూపిస్తాను చూడండి. అక్కడే 7వ వచనం నుంచి చదువుతాం. అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద ఏ వేసిందట? మనసు ఇచ్చిందనమాట. మనసు పడ్డది. ఎవరి మీద? 6వ వచనంలో చదివితే యోసేపు చాలా సుందరుడు, రూపవంతుడు అని ఉంది. అంత అందగానే చూసి ఫరో రాజు యొక్క భార్య ఏం చేసిందట? కన్ను వేసిందట. కింద చదువుతాం. కన్ను వేసి తనతో చూడండి శయనించుమని చెప్పిందట. ఎవరో? ఫరో భార్య. కింద చదువు దేనిదోచ్చు. అయితే అతడు ఒప్పుకోలేదట. ఎవరో? ఇప్పుడు యోసేపు ఏమైనా సామాన్యమైన స్థితిలో ఉన్నాడా? అమ్మా, ఇంకా చెప్పాలంటే యోసేపుకు ఫరో ఇచ్చిన అధికారం ఎంతనో తెలుసా? తన భార్య మీద తప్ప అంత రాజ్యం అంతట మీద హక్కును ఇచ్చేశాడు. ఎవరో? ఫరో అంత హక్కును ఇచ్చేసాడు. కారణం ఏంటి తెలుసా? అతని నిజాయితీని చూసి. మరొకటి, అతన్ని ఆ స్థితిలో పెట్టడానికి కారణం ఏంటి తెలుసా? ఒక్కసారి 3వ వచనం చదువుదాం.
యెహోవా అతనికి యెహోవా అతనికి తోడై ఉండేనని ఎవరికి యోసేపులకు తోడై ఉండేనని అతడు చెరువులో అతడు చెయ్యునదంతయు అతనికి అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూసినప్పుడు అంటే ఇప్పుడు ఎవరు గుర్తించారు ఇప్పుడు యజమానుడు ఫరో గుర్తించాడట వర్తిల్లడానికి కారణం ఎవరు ఏమా మనలను బట్టి మనం నమ్మకం దేవుడు గుర్తింపులోనికి రావాలి అంటే ఇప్పుడు యోసేపుకు ఈ స్థానం స్థితి ఎవరి వల్ల వచ్చింది అనుకున్నాడు తెలుసా నేను ఇచ్చానని అనుకోలేదు ఫరో దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయన చేతిని ఏం చేస్తున్నాడు వర్తిల్ల చేస్తాడు అభివృద్ధి చేస్తున్నాడు అని గుర్తు అంతు కాబట్టి రాజ్యం అంతటని ఎవరి చేతిలో పెట్టాడు ఇప్పుడు ఇప్పుడు యోసేపు చేతిలో పెట్టాడంటే ఎవరి చేతిలో ఉన్నట్టు ఆ దేశం అంతా యోసేపు దేవుడి చేతిలో ఉంది అంతే కాబట్టి చుట్టుపక్కల కొరువు ఉన్న తప్ప ఐగుప్తుల కొరువు అంతే కదా అన్నలో ధాన్యం కొరకు వచ్చారు అసలు అన్నాలను ఎందుకు గుర్తించాడు ఆ సంభాషణ ఎందుకు వచ్చిందంటే కొరువు వచ్చింది కానానులో ఎక్కడికి వచ్చారు ఇప్పుడు ఐగుప్తుకు వచ్చారట అప్పుడు యోసేపు అన్నాలను గుర్తించాడు ఆ కొరువు రాకపోతే అన్నలో రారు తమ్ముడు గుర్తించాడు ఏమా వీళ్ళు ఏ స్థానంలో దేవుళ్ళని పెడతాడని స్థానానికి రాకముందు యోసేపు చెబితే అన్నలకు అసూయ తెచ్చుకున్నారో ఆ స్థానంలోనే నిలబడి అన్నలనే క్షమిస్తాడు ఎవరు యోసేపు ఇంకా చెప్పాలంటే వాళ్ళకంటే 100 రెట్లు కోపం తెచ్చుకోవచ్చు ఇప్పుడు ఎవరు ఎందుకు తెలుసా అంత అధికారం ఉంది అతని చేతి కింద అమ్మ వేసినందుకు కొట్టినందుకు చంపాలన్నందుకు ఇప్పుడు వారిని చంపడానికి కూడా అధికారం ఉంది అడిగేవాళ్ళు లేరు కానీ దేవుడు అంటే భయం ఎరుగున వాడు కనుక యోసేపు ఇందాకేమన్నాడా నా అన్నలారా మీరు భయపడొద్దు నా దగ్గరికి రండి మీరు అమ్మి వేసిన యోసేపును నేనే మీరు చేసిన పని మంచిదని చెప్పాడు అన్నలకే అర్థమైందా అసలు దేవుడు తోడుగా ఉండడానికి కారణం ఏంటి తెలుసండి ఒకసారి 8వ వచనం చదువుతాం 8వ వచనం అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు చూడన మాటలు ఈ మాట ఎవరు చెప్తున్నారు అర్థమవుతుందా కన్ఫ్యూజ్ అవుతుందా అర్థమవుతుందా ఈ మాట ఎవరు చెప్తున్నారు ఇప్పుడు 8వ వచనంలో యోసేపు ఎవరితో చెప్తున్నాడు ఫరో భార్యతో 7వ వచనంలో కొన్నేసింది ఆవిడ 6వ వచనంలో ఆయన సుందరుడు అని చెప్తుంది బైబిల్లో కొన్నేసింది ఇప్పుడు తనతో శయనించమని అనగానే ఇప్పుడు యోసేపు చెప్తున్నాడట అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు ఎవరికి ఫరోకి కలిగినదంతయు నా చేతికి అప్పగించారు కదా అంటే ఎందుకు అప్పగించాడండి అది మరి ఆ నమ్మకాన్ని ఎవరు కాపాడుకోవాలి అంతే కదా యోసేపు కాపాడుకోవాలి కదా కాపాడుకునేవాడు కాబట్టి చేతులు పెట్టాడు ఎందుకు తెలుసా అతని చేతిలో ఉన్నదంతయు దేవుడు సఫలం చేయనని అక్కడ 3వ వచనంలో చదువు అవునా ఇప్పుడు కింద చదువుతాం చూడండి నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా నా వశమున తన ఇంట్లో ఏమి ఉన్నదో అతడెరుగడు ఇప్పుడు ఇంట్లో ఏముందో ఎవరికి తెలుసు రాజ్యంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు ఎందుకని మొత్తం ఇచ్చాడు కనుక ఇప్పుడు ఇచ్చి నమ్మకంతో ఆయన కోటలో ఉన్నాడు ఇంతకే అసలు ఎక్కడేముందో యోసేపుకి తప్ప ఫరోకు తెలియదు ఈ మాట ఎవరికి జ్ఞాపం చేస్తున్నాడు ఇప్పుడు భార్యకి యజమానుడు వాళ్ళకి చెప్తున్నాడట అంత నమ్మాడమ్మా యజమానుడు అని చెప్తూ ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడనో లేడు ఎవరికంటే ఫరో తర్వాత యోసేపుకు పైన ఎవరు లేరట యోసేపు కిందే అంత చూడండి ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడనో లేడు 9వ వచనం నీవు అతని భార్య అయినందున ఆ మాటలో చూడండి నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదంటే అర్థం ఏంటి నిన్ను తప్ప మొత్తంలో చేతిలో పెట్టేయండి అదండి నమ్మకత్వం అంటే నమ్మకం అంటే అదే
ఇంకా చెప్పాలంటే అపవాది అవకాశాన్ని ఇచ్చిన తనకి అవకాశం మరొక మార్గం దొరికినా ఏం చేయలేదు, తప్పుడు నిర్ణయం తీసుకోలే, తన యథార్థతను పోగొట్టుకోలే. ఆ క్షణంలో ధర్మాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అవునా? అసలే ఆ ధర్మాన్ని అనుసరిస్తున్నాడు కాబట్టి దేవుడు తోడుగా ఉన్నాడు. అవునా? కింద మాట చదువుతాం చూడండి. అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిను నాకు అప్పగింపకై ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి, చూడని మాటలు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుడి భార్యతో ఏమన్నాడట? నేను ఈ తప్పు చేస్తే ఎవరి ఎదుట పాపనవుతాను? దేవుని ఎదుట పాపనవుతాను అని చెప్తాను. అంటే ఇప్పుడు ఎవరి జ్ఞాపకం వచ్చారు యోసేపుకి? ఆ భయం ఉంది కనుక తప్పు చేయజాలేకపోయాడు యోసేపు. అవునా? అంటే ఇప్పుడు దేవుడు యోసేపుకి ఎందుకు తోడుకున్నాడు అర్థమైందా? పాపం చేసే అవకాశం ఉన్నా, ఆ పరిస్థితులు చుట్టూ అలుముకున్నా సరే వాటికి లొంగల. అందుకనే యోసేపు ఇప్పటికి కూడా ఎవరికైనా భక్తులకి మార్గదర్శి, మాదిరి. అవునా? ఎందుకంటే కొంతమంది భక్తులు లోపం ఉన్న, యోసేపు భక్తులో లోపం లేదు. అంత నీతిమంతుడిగా దేవుని ఎదుట తను తాను కాపాడుకున్నవాడు యోసేపు. అందుకనే 45వ అధ్యాయంలో ఆ మాట చెప్తున్నాడు. చూడండి, చదువు 5వ వచనం. అయినను నేను ఎక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతానము పుట్టనీయకుడి, ప్రాణ రక్షణ కొరకు. ఆ మాటలు చూడండి. ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపాను. ఎలా సమర్థించుకున్నాడు చూసారా? అమ్మా, నిందేయవలసిన వాడు, పగ తీర్చుకోవలసిన వాడు కీడును కూడా మేలుగా చెప్తున్నాడు. అంటే కీడులో కూడా ఏం వెతుకుతున్నాడు యోసేపు? జరిగిన మేలును చూస్తాడా తప్ప కానీ చేసిన నష్టాన్ని ఆలోచిస్తాడా? ఆ మనసేనండి యోసేపు నా స్థితిలో పెట్టింది. ఏమన్నాడు? ఇదంతా జరిగింది మీరు చేసింది పొరపాటు కాదు, మన ప్రాణ రక్షణ కొరకు మిమ్మల్ని ప్రేరేపించి ముందుగానే నన్ను ఈ స్థలానికి దేవుడు నడిపించాడు. కాబట్టి ఈరోజు భోజనానికి కొదువులేదు చెప్తున్నాడు యోసేపు. ప్రాణ రక్షణ కొరకు, ప్రాణ శిక్షలో ఉన్నారు. ఎవరు? అన్నలేమో అమ్మా ప్రాణాన్ని ఏం చేశారు? తీసేయాలనుకున్నారు. ప్రాణాన్ని తీసేయాలని అనుకున్నారు. తమ్ముడు ఏం చేస్తున్నాడు? మీరు శిక్షించాలనుకున్నాడు, దేవుడు రక్షించాడు. ఆనాడు రక్షించాడు, ఈనాడు రక్షిస్తున్నాడు. ఆనాడు మీ చేతిలో నుంచి నా ప్రాణం రక్షించాడు, ఈనాడు కరువు నుంచి నన్ను ఈ స్థితిలో పెట్టి మన అందరిని రక్షిస్తున్నాడు అని చెప్పాడు. ఎంత గొప్ప మాట అండి అది. ఇప్పుడు మేలించి కీడు కోరమన్నాడు. అవునా? ఇలా కీడించి మేలు కోరుకుంటున్నారు. తమ్ముడికి కీడించారు, తమ్ముడి పట్ల ఏం కోరుకుంటున్నారు? మేలు పొందుతున్నారు. భక్తుని యొక్క భావన అదండి. అందుకనే దేశప్రభు క్రొత్త నిబంధనలో మాట చెప్తాడు, కీడుకు ప్రతి కీడు ఎవరికనే చేయవద్దు. అది యోసేపులో కనపడదు. సహోదరులకి కీడు చేయాల, సహోదరులకి కీడు చేసినా సరే కారణం ఏంటి తెలుసా? దేవుని పట్ల అతనుకున్న యథార్థమైన భక్తి, భయం అలా కాపాడింది. ఎవరిని? యోసేపునే. ఎప్పుడు కూడానండి దేవునికి లోబడిన వారు నష్టపోరు. ఒకవేళ మన పట్ల విరోధులు కీడే చేసినా మీరు కీడికి ఏం చేయొద్దు అన్నాడు? ప్రతి కీడు చేయొద్దు అన్నాడు. ఎందుకు తెలుసా? మీరు దేవుని పట్ల భయభక్తులు కలిగిన వారు అయితే మీకు కీడు చేయవాడు ఎవడు? కీడుల నుంచి మేలును చూపించగలిగిన వాడు ఎవరో? తండ్రి అయిన దేవుడు. కాబట్టి మనం ప్రభువును నమ్మాలి. ఆ మాటలో చూడాలి. అందుకని ఆ మాట అన్నాడు, ప్రాణ రక్షణ కొరకు
దేవుడు మీకు ముందుగా నన్ను పంపెనని పంపించెను. 2 సంవత్సరముల నుండి కరువు దేశంలోనున్నది. సేద్యమైనను కోత లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. 7 సంవత్సరాలు కరువు వస్తుందని ముందే కలలో చెప్పాడట యోసేపుకి. ఎవరు? అమ్మా, దేవుడు భవిష్యత్తును చెప్పాడంటే దేవుడికి ఎంత దగ్గరగా ఉన్నాడని యోసేపు. అమ్మా, 7 సంవత్సరాల రాబోయే కరువును ఎప్పుడు చెప్పాడట? పంట సమృద్ధిగా ఉండగానే చెప్పాడు. ఆ కలభావం ఎరిగిన వాడు కనుక, భక్తి ఎరిగిన వాడు కనుక ఏం చేశాడు తెలుసా? ఫరోని ముందుగానే మేలుకొల్పి ఆ కలభావాన్ని వివరించాడు. కాబట్టి నీకంటే జ్ఞానవంతుడు ఈ రాజ్యంలో మరొకరు లేరు. కాబట్టి మొత్తం అంతా నువ్వే తీసుకొనేసి ఫరో యోసేపుకి అప్పగించాడు. ఇంకా 5 సంవత్సరాలు రాబోతున్నాయి, మీరు ఎక్కడికి వచ్చేయండి, నేను ఫరోతో మాట్లాడతాను. కాబట్టి అమ్మ ఒకటి చెప్తున్నాను, దేవుణ్ణి ఎరగిన వారు, దేవుణ్ణి ఎరిగిన వారు భక్తి చేసేవాడికి నష్టం కలిగజేసిన దేవుని మీద అనుకున్న వాడికి నష్టం లాభంగా ఉంటుంది. అర్థమవుతుందా? నష్టం ఎలా ఉంటుందో తెలుసా? ఆ లాభం ఎలా ఉంటుందో ఆ నష్టపరిచే వారికి చూపిస్తాడు. అందుకని 50 అధ్యాయానికి రంటప్పుడు 50 అధ్యాయానికి 17 వచ్చిన మరొకసారి చదువుతాం. నీ తండ్రి తాను చావక మునుపు, అంటే యాకోబు చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో నీ సహోదరునికి కీడు చేసినది కీడు చేసిరు గనుక, అంటే ఇప్పుడు కీడు చేశారని ఎవరికి అర్థమైంది? తండ్రికి అర్థమైపోయింది. ఆ స్థానంలో ఎక్కడ అవుతుంది, మళ్ళా నేను చనిపోయాక చంపుతాడేమో. అవునా? భయం ఒకటి. 2, తాము చేసిన తప్పుకి క్షమాపణ కోరుకోవడం కూడా నేర్పుతున్నాడు. అవునా? ఇప్పుడు తప్పును ఒప్పుకోవాలి కదా. అందుకని చూడనా మాటలు, నీకు కీడు చేసి కనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించమని అతనితో చెప్పుడను. కాబట్టి దయచేసి నీ తండ్రి నీ దేవుని దాసుల, చూడండి, నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించమనిరి. వారి యోసేపుతో ఇలాగ చెప్పుచుండగా మాట్లాడుచుండగా ఏడ్చాడు. కారణం ఏంటంటే పరిస్థితులు జ్ఞాపకం వచ్చినాయి. కాబట్టి క్షమాపణ అనేది చాలా ప్రాముఖ్యత. నిర్గమకాండం 34 వచ్చేపు నిర్గమకాండం 34 వచ్చి 7 వచ్చిన ఒకసారి చదువుతాం. చూడండి, ఆయన 1000 మందికి కృపను చూపుచు, ఎవరో దేవుడట 1000 మందికి ఏం చూపేవాడట అని. దాని అర్థం ఏంటి? ఎవరిని కృపనిచ్చి తొలగనివాడు. కింద చదువుతాం, దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచడట. ఎవరో ఆయన ఏం చేస్తాడట? కాదండి, దోషమును అపరాధమును పాపమును క్షమిస్తాడట. అవి క్షమిస్తేనే కృప పొందుతారు ఎవరైనా సరే. ఇప్పుడు ఆ కృప పొందడానికి పాప క్షమాపణ కలగాలి. అమ్మా, చేసిన పాపాలకి క్షమాపణ కోరాలి. అప్పుడు పాపానికి ఏముంది? క్షమాపణ ఉంది, ప్రాయశ్చిత్తం కలుగుతుంది. లేవియకాండం 5వ అధ్యాయం, లేవియకాండం 5వ అధ్యాయం 6వ వచనం చదువు. 5వ అధ్యాయం 6వ వచనం. తాను చేసిన పాపము విషయమై, చూడండి, ఇశ్రాయేలుతో చెప్తాడు. లేవియకాండం 5వ అధ్యాయం 6వ వచనం. తాను చేసిన పాప విషయమై యెహోవా సన్నిధికి
మందలో నుండి అతడు గొర్రె పిల్లనే గాని అతడు మేక పిల్లనే గాని పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. అంటే పాపాలు పోవాలంటే దేవుడి దగ్గర ఏం చేయాలి? పితరుల కాలంలో ధర్మశాస్త్ర ప్రకారంగా బలులు ఉన్నాయి కనుక బలి అర్పించి ఏం చేయమన్నాడు? పాప క్షమాపణను పొందమని చెప్పాడు. అతనికి పాప క్షమాపణ కలుగునట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయాలి. ఎక్కడ? దేవుని సన్నిధిని బలిపీఠం మీద. అలా బలి పట్టుకుని దేవుడి దగ్గర పాపాలు ఒప్పుకుంటే ఇప్పుడు ఆ రక్తము ద్వారా ఏముందట? పాప క్షమాపణ ఉంటాయి. 2 దినవృత్తాంతముల గ్రంథం 7:14. 2వ దినవృత్తాంతములు 7:14. 2వ దినవృత్తాంతము 7:14. పేజీ నెంబరు 365 పేజీ. పాత నిబంధన 365 పేజీ. 2వ దినవృత్తాంతముల గ్రంథము 7:14. నా పేరు పెట్టబడిన నా జనులు ఏం చేయాలట? క్షమాపణ కోరడానికి ఏం కావాలట? మనసులో తగ్గాలి. మనం హృదయాలు అతిశయించకూడదు. తమ్ముడు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను ఇప్పుడు దేవుని వెతుకోవాడు ఏం చేయాలట? అంటే ఇప్పుడు దేవుని దగ్గరికి రావాలంటే ఇప్పుడు ఏం చేయాలి? లోకాన్ని వదులుకోవాలి. అవునా? ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చాం, ఏం వదిలేసాం? అది ఇప్పుడు దేవుని దగ్గర యోసేపు యథార్థవంతుడిగా ఉండడం కొరకు ఏం చేశాడు? యజమానుడు భార్య పాపం చేయమన్నా కూడా ఆ మార్గాన్ని ఎంచుకోలే. ఎందుకని? దేవుడు వెతికిన వాడు కనుక వదిలేసాడు ఆ మార్గాన్ని. కింద చదువుతాం. చూడ, తమ్ముడు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి ప్రార్థన వినాలంటే మన చెడు మార్గాలు వదులుకో. చెడు మార్గం వదిలితేనే ఆయన సన్నిధికి నడిచి వస్తాం. ఆయన మార్గాల్లో నడుస్తాం. ఆయన మార్గాల్లో నడిచిన వారు అందరూ కూడా తన సన్నిధికి వచ్చి ఏం చేస్తారు తెలుసా? తగ్గించుకుంటారు. ఎందుకు తగ్గించుకోవాలి తెలుసా? ఆయన పరిశుద్ధత ముందు మనం నిలిచే స్థానం లేదు. ఎవరి దగ్గరికి వచ్చాం? పరిశుద్ధ దేవుని దగ్గరకు వచ్చాం గనక మన పాపాలు మనల్ని తగ్గించాలి. అర్థమైందా? అంటే ఇప్పుడు పాపముల విషయంలో మనం ఎప్పుడైతే తగ్గించుకుని నేను పాపని క్షమాపణ కోరామో ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారో తెలుసా? పాపాన్ని ద్వేషిస్తారు, పాపిని కాదు. అందుకనే ఇప్పుడు ఆ రక్త ప్రోక్షణ ద్వారా ఏమిస్తున్నాడు తెలుసా? క్షమాపణ. అవునా? చూడండి, ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును చూడండి స్వస్థపరచుదును. ఏమా, ప్రతి ఒక్కరు దైవం దగ్గరకు వచ్చి తగ్గించుకుంటే దేశమే ఏమవుతుందట? స్వస్థపరచబడదు. మన దేశం, మన గ్రామాలు వర్తిల్లాలంటే కనుక ఏం చేయాలి తెలుసా? ప్రజలందరూ దేవుని సన్నిధిలో మోకరిల్లాలి. ఒక్క మాట కీర్తనల గ్రంథంలోని గ్రంథం 49వ అధ్యాయము కీర్తన గ్రంథం. కీర్తనల గ్రంథము 49వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. సర్వజనులారా అంటే ఇప్పుడు ఎవరు కూడా దేవుని మాటనే పెడచెవులు పెట్టకూడదు. కోరాహు కుమారులు రాసిన కీర్తన ఇది. సర్వ జనులారా ఆలకించుడి. అంటే ఇప్పుడు ఆ సర్వజనులు ఎవరు ఉండొచ్చు? సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి ఎవరి మాట వినాలి? ఇప్పుడు అది తరతమ భేదాలు లేవు. దైవ ముందు అందరూ రావాలి. 2వ వచనం. 3వ వచనం. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును. ఎవరి నోరు?
ఆయన నోటి నుంచి ఏమొస్తాయంటే ఆ విజ్ఞాన విషయంలో, అంటే అర్థం ఏంటంటే పరమ జ్ఞానం, లోక విద్య కాదు, పరలోక విద్య. నా చూడండి, నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినది అయ్యుండును. చూడ, గూఢార్థము గలవదానికి నేను చెవి యొగ్గెదను, సితార తీసుకుని నా మరుగు మాట బయలుపరచెదను. నా కొరకు పొంచువారి దోష కృత్యములు నన్ను చుట్టుకున్నప్పుడు ఆపత్కాలములో నేనెలా భయపడుదును? నేనెలా? ఎందుకని? ఆయన సన్నిధిలో ఉంటే భయమేంటి? కింద మాట అన్నాడు చూడండి, తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి, అంటే అర్థమేంటి? ప్రాణానికి ఆధారమని ఆస్తిని చేసుకున్నారట. ఎవరో? లోకంలో ఉన్న ధనవంతులు, ధనికులు. అంతేనా? ప్రాపకమని కొని నమ్మి తమ ధన విస్తారమును బట్టి పొగడుకుని వారికి నేనెలా భయపడవలను? ఎవడను ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. ఎవరి వల్ల అవుతుందండి? అమ్మా, పాపాలను క్షమించే అధికారం ఏ నరుడుకుంది? ఏమా, నా సహోదరుని ప్రేమించి నా ఆస్తుల సగం ఇవ్వగలను, పాపను పంచుకోగలనా? ఏమా, పాపను పంచుకోగలనా? పాప క్షమాపణ పంచగలనా? ఏమి చేయలేము. ఎవరి వల్ల కాదు. ఆస్తిని పంచినంత ఈజీ కాదు క్షమాపణ పంచుకోవడం. ఇప్పుడు అన్నల తన పట్ల చేసిన యోసేపు అపరాధాన్ని క్షమించగలిగాడు తప్ప, కానీ వ్యక్తిగతంగా దేవుడి ఎదుటి చేసిన అపరాధాన్ని క్షమించే అధికారం యోసేపుకు ఉందా? లేదు. మరి యాజకుడికి ఉందా భక్తుని పాపాలు క్షమించే అధికారం? ఎవరికి లేదు. ఇవాళ సేవకుడికి లేదు. పాప క్షమాపణ పొందమని బోధించగలం తప్ప, కానీ పాపలు క్షమిస్తాను రాను అనే హక్కు ఏ సేవకుడికి. కాబట్టి భార్య అయినా, పిల్లలైనా, భర్త అయినా, కుటుంబమైన, తల్లిదండ్రులైనా అందరూ దేవుని దగ్గర ఉండాలి, దేవుని వెతకాలి. అందుకని అన్నాడు, సర్వ జనులు ఆయన సన్నిధికి రావాలి. సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, అందరూ లోక నివాసులు అందరూ కూడా కూడి ఆయన బోధ వినాలి. కాబట్టి మనం లోకాన్ని సంపాదించుకున్నాం రైటే, ఈ లోకంలో ఉన్నంత వరకు అది అవసరం, కానీ మన అపరాధాల పాపాలు తీసే శక్తి మన ధనానికి, ఆస్తికి లేదు. ఆలోచించాలి. అంటే రోగం కొరకు డాక్టర్ దగ్గర వైద్యం చేయించడానికి తీసుకెళ్లరు కదా తప్ప, కానీ డబ్బుతో పాప క్షమాపణలు కొనలేరు. కొంటారా? ఎవరి వలన అవుతుందా? డాక్టర్ శరీరానికి ఉన్న రోగాన్ని తొలగించాలి తప్ప, ఆత్మకున్న పాపాన్ని కడిగించగలడా? శుద్ధి చేయగలడా? పాపం ఎంత ఉందో స్కానింగ్ చేయగలడా? శరీరంలో ఉన్న అవయవాల లోపాన్నే గుర్తించగలడా తప్ప, కానీ అమ్మా నీ అంతరంగానికి, హృదయానికి ఎంత పాపం ఉందో స్కానింగ్ తీసే అవకాశం ఎవరికి? ఒక వాక్యానికి తప్ప. మనలో ఉన్న అపరాధాన్ని స్కానింగ్ చేయగలిగిన అధికారం ఎవరికున్నది తెలుసా? కేవలం వాక్యానికి. ఇంక చెప్పాలంటే మన హృదయ అంతరంగంలోనికి వెళ్ళే శక్తి వాక్యానికే ఉంటుంది. అది మనం అర్థం చేసుకోవాలి. పాపం ప్రవేశించే ప్రతి స్థలానికి వాక్యం వెళ్ళి పాపాన్ని ఛేదించగలదు. కాబట్టి వాక్యాన్ని హృదయంతో హత్తుకోమని, హృదయంలో ముద్రించుకోమని గ్రంథం చెప్తుంది. అది ఆ మాట అన్నాడు చూడండి, ఎవడను ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. అవునా? వాడు కుళ్ళు చూడగా నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడెవడో లేడు. ఎవ్వరు లేరు. మనం పాతాళానికి చేరకుండా తప్పించే అధికారం క్రీస్తుకు తప్ప ఈ జగత్తులో ఎవ్వరికి లేదు. ఇంకో మాట చూడండి, 9వ వారి ప్రాణ విమోచన ధనము గొప్పదే, బహు గొప్పదే. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసిందే. అందుకనే అమ్మా దానికి ఆ ప్రాణ విమోచన ధనము గొప్పది కాబట్టి
ఆ ప్రాణ విమోచన ధనము కొరకు ఒక్క మాట. పితరులో ఆ ప్రాణ విమోచన కొరకు ఏం చేసేవారు తెలుసా? ధనం పెట్టి బలి పశువులు కొని క్షమాపణ కోరుకునేవారు. అవునా? ఇప్పుడు దానికంటే ప్రాణ ప్రాణ రక్షణ ధనము గొప్పదట. అందుకని ఇంకా పాపం నిమిత్తం ఎంత దానం కూర్చోబెట్టినా మన పాపాలు క్షమించుకునే అవకాశం, అధికారం మనకి లేదు. అందుకని మన పాప క్షమాపణ కొరకు ధనం చెల్లించింది ఎవరు తెలుసా? యేసు ప్రభు. ఎంతటి ధనాన్ని చెల్లించాడట, వెల మన కొరకు మూల్యం ఆయన చెల్లించాడట. ఎంత తెలుసా? తన ప్రాణాన్నే అర్పించాడు. అది ధనం. ఏమా, తన ప్రాణాన్ని పెట్టి మనల్ని కొన్నాడు. అవునా? అందుకనే వారి ప్రాణ విమోచన ధనం గొప్పదన్నాడు. ఒక్కసారి కొరింథీ పత్రిక వెళ్తాం. కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక. తీసారా? చూడాలి ఒకసారి. 6వ అధ్యాయం మొదటి కొరింథీ పత్రిక 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీ దేహములు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరెరుగరా? మీరు మీ సొత్తు అంటే అర్థం ఏంటి? ఈ దేహం మనది కాదట. ఎవరిచ్చింది? ఎందుకు ఇచ్చాడట దేహాన్ని? మనలో పరిశుద్ధాత్ముడు నిలయంగా ఉండాలట. మనలో పరిశుద్ధాత్ముడు ఉంటే ఆ పరిశుద్ధాత్ముడికి నిలయం ఏదట తెలుసా? ఈ దేహం. ఒక్క విషయం, ఈ దేహం అప్పటి వరకు దేనికి నిలయమైంది? పరిశుద్ధాత్ముడు మనలోనికి రాకముందు ఎవరికి నిలయం? దయ్యానికి నిలయం. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వచ్చాడు మనలోనికి? బాప్తిసం పొందడం వల్ల ఎందుకు వచ్చాడు? బాప్తిసంలో జరిగే ప్రక్రియ ఏంటి? పాపాలు కడుక్కుంటున్నాం, శుద్ధి అవుతున్నాం. అవునా? ఇప్పుడు శుద్ధి అవుతుంటే ఎవరు వచ్చారంట మనలోనికి? మన హృదయం ఎప్పుడైతే శుద్ధి అయిందో, పాపము తొలగిందో, అప్పుడు పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చాడు. అమ్మా, అంటే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చాడంటే ఎవరున్నారు మనలో? దేవుడు. మన హృదయం పరిశుద్ధమైంది కనుక పరిశుద్ధాత్ముడు రాగలిగాడు. అందుకనే మీ హృదయము దేవుని ఆలయం. ఎప్పుడైతే క్రీస్తు రక్తంలో కడుక్కున్నామో మన హృదయం దైవ ఆలయం అవుతుంది. ఒక్క విషయం అర్థం చేసుకోవాలి. మరి పాప క్షమాపణ పొందనంత హృదయంలో ఏముంది? పాపం ఉంది. పాపం ఉన్నంతకాలం మనలో నివసించింది ఎవరు అనుకుంటున్నారు? సాతాను. అపవాది మన హృదయంలో నిలయం వేసి కూర్చున్నాడు. అంటే ఇప్పుడు మన హృదయం, మన దేహం ఎవరికి నిలమైంది అప్పటి వరకు? మనం తెలియక ప్రార్థన చేస్తున్నాం, భక్తి చేస్తున్నాం అని చెప్పుకొని ఏం చేసాం తెలుసా? ఏదో నామకార్థంగా వచ్చి వాక్యం విని వెళ్ళిపోతాం. మళ్ళా మనలో కూర్చున్న లోకదేవుడు మనల్ని చేత ఏం చేయించాడు తెలుసా? పాపాన్ని ప్రేరేపిస్తూ చేయిస్తూనే ఉన్నాడు. అందుకనే దేవుని ఎదురు కొన్నిసార్లు ఆరాధన ఎక్కువ కొట్టేయడం, దేవుని పనికి రాకపోవడం, అక్కడికి సిగ్గుపడే స్థానంలో పెట్టాడు ఆదామవ్వలా మనల్ని. అవునా కాదు? ఏమా, దేవుని సన్నిధికి రావడానికి ఎందుకు సిగ్గుపడుతున్నాం? ఆదామవ్వలు దేవుని దగ్గరికి నిలబడడానికి, ముందుకు రావడానికి ఎందుకు సిగ్గుపడ్డారో? పాపం చేసిన వాడు ఎవరో కూడా దేవుని ముందు నిలబడే అర్హత ఉండదని అపవాదికి తెలుసు. కాబట్టి ఇవాళ దిగంబరులుగా ఉన్న మనకు మహిమ వస్త్రాలనే యేసుక్రీస్తు ద్వారా ఇచ్చాడు. ఆనాడు ఆదామవ్వలు దేవుని ముందు ఎందుకు రాలేదు తెలుసా? ఆదామవ్వలకున్న మహిమ వస్త్రాలు తొలగించాడు. ఎవరో? అపవాది. పాపం చేసి అంటే తమ దిగంబరులమని ఆకులను కచ్చడంలాగా చేసి కట్టుకున్నారా లేదా?
ఇప్పుడు పాపం చేసిన మనం అందరం కూడా ఇప్పటికీ క్రీస్తు ముందు ఎలా ఉన్నాం తెలుసా? దిగంబరులుగానే సిగ్గుతో తిరుగుతున్నాం. అందుకని క్రీస్తు మనల్ని క్షమించి ఏం చేయడు తెలుసా? మన పాపాలను కడిగి మహిమ వస్త్రాలు ఇచ్చాడంట. అంత అర్థమైంది తెలుసా? దేవుని ముందు నిలబడగలిగిన మహిమ వస్త్రాలతో కూర్చోబెట్టాడు ఇవాళ. ఎప్పటికీ దాన్ని తొలగించాలనే అపవాదం మన చుట్టూ ఇంకా తిరుగుతూనే ఉన్నాడు. కాబట్టి మన హృదయంలో పాపానికంటే దేవునికే చోటు ఇవ్వాలి. మన హృదయంలో అపవాదికి చోటు ఇవ్వకుండా ఉండాలంటే మన హృదయంలో ఏముండాలి తెలుసా? వాక్యం ఉండాలి. వాక్యాన్ని ఎక్కించుకోవాలి, వాక్యాన్ని ముద్రించుకోవాలి. అందుకనే ఏమని చెప్తున్నాడు? మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక, 20 వచనం, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి, ఇప్పుడు దేహముతో దేవుణ్ణి ఎలా మహింపరుస్తాం? దేహముతో దేవుణ్ణి ఎలా మహింపరుస్తాం? ఇప్పుడు పరిశుద్ధాత్మకి నిలయమైందా దేహం లేదా? ఇప్పుడు బాప్తిసం పొంది పరిశుద్ధులకి తీర్చబడి ఎక్కడికి వచ్చాం మనం? సన్నిధికి వచ్చాం. ఇప్పుడు ఎవరిని ఆరాధిస్తున్నాం? ఇప్పుడు ఎలా ఆరాధిస్తున్నాం? అవును కదా. ఇప్పుడు ఆరాధించడానికి ఏది ఏకిపిస్తుంది ఇక్కడ? అసలు ఆరాధించవలసింది ఏది? ఆత్మ. ఇప్పుడు ఆత్మ ఆరాధిస్తున్నప్పుడు ఇక్కడికి ఆత్మని తీసుకొచ్చింది ఏది? అది. ఇప్పుడు శరీరం ఎవరు పని చేస్తుంది చెప్పండి? ఇప్పుడు దేవుణ్ణి ఏం చేస్తుంది దేహం? అంటే ఇప్పుడు ఆరాధన ఎగ్గొట్టి లోకంలో పని చేస్తుంది అనుకో, దేహం ఏం చేస్తుంది తెలుసా? దేవుని మహిమ పరచనివ్వకుండా మనల్ని దూరం చేస్తుంది. అందుకనే ఎన్ని పనులున్నా మరియ వలె పక్కనెట్టుకుని ప్రభు పాదాల దగ్గరికి రావాలి. మార్తలాగా వెట్టి పనులు ఎట్టుకుని ఆదివారం ఇంకా పాటలు పాడేస్తున్నారా, పాటలు ప్రార్థన చేసేస్తున్నారా అనేసి మనం ఇంటికాడ పనులు చెక్క పెట్టుకుని కంగారు పడడం కాదు. ఇవాళ ఆదివారం అని రాత్రి డిసైడ్ అవ్వాలి. తెలీదా? తెల్లారితే ఆరాధన అని మనకి ఏమా? అవునా? ఆరాధన అని తెలిసే ఏం చేస్తాం? ఎప్పుడు బేగలేగిసిపోను ఆదివారమే లేట్గా లేస్తాం. ఎందుకని? క్యారేజ్ ఎట్టుకోవాల్సిన పని లేదు, కంగారు పడవలసిన పని లేదు, స్కూల్కి పంపించవలసిన పని లేదు. అంటే రెస్ట్ తీసుకోవాలని తెలిసింది. మరి అదే రెస్ట్లో దేవుణ్ణి ఆరాధించడానికి ఆ రోజు లీవ్ ఇచ్చాడని తెలీదా మనకి? ఏమా? మన పనిలో విశ్రాంతి వెతుక్కో. మనం 6 రోజులు కష్టపడడానికే చూస్తాం. దేవుణ్ణి ఆరాధించే సమయమేమో రెస్ట్గా తీసుకుంటున్నాం మనం. యోసేపు అలాగే బాగుపడ్డా? అలాగే వర్ధిల్లాడా? మన పితరులందరూ అలాగే వర్ధిల్లారా? ఆలోచించాలండి. సెలవు అంటే పనికి, ఆరాధనకి కాదు. అవునా? కాబట్టి దేవుని పని నిర్లక్ష్యంగా చూస్తే మీరు కానీ నేను కానీ ఎవరము వర్ధిల్లే అవకాశం లేదు. వర్ధిల్లకూడదు. వర్ధిల్లాలి అని అంటే గనక దేవుని పనిని చిన్నగా చూడకూడదు. దేవుని పని ఆరంభమయ్యే రోజు వస్తుందంటే కంగారు పడాలండి. అమ్మా, అసలు దైవం ముందు కూర్చునే అర్హత మనకు ఉన్నదంటారా? తండ్రి అని పిలిచే అధికారం మనకు ఉన్నదంటారా? ఎలా వచ్చింది ఇది? తన కుమారుడైన క్రీస్తు ద్వారా. మరి ఆయన కూడా నిర్లక్ష్యం చేస్తే ఎలాగా? కాబట్టి మనం విలువ పెట్టుకొని పడ్డాం. అమ్మా, ఇందాక కీర్తనలో చదివాము లేదా? వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. అది కాబట్టి ఆ గొప్పదనాన్ని, ఆ వేళని ఎవరు చెల్లించారట? ఎవరు చెల్లించారట? తన కుమారుడైన క్రీస్తు దాని విలువ తెలిసి చెల్లించాడు. అందుకనే అక్కడ చెప్తున్నాడు చూడండి, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచడి. 7:33 చూడండి. 7:23 వచ్చింది మనకి, క్షమించి 23 వచ్చింది. 7:23 మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక. ఎవరు విలువ పెట్టుకుంటా? యేసుక్రీస్తు. ఎవరికి దాసులం అవ్వకూడదు అంటే ఇప్పుడు ఎవరి మాట వినాలి? అర్థమైందా? ఆరాధన మానేసామంటే ఎవరి మాట వింటున్నాం? మనుషుల మాట వింటున్నాం. మరొక మాట, ఆఖరికి సేవకుని మాట కూడా వినకూడదు. అర్థమైందా? సేవకుడు కూడా ఎవరో మనుషుడే. సేవకులు చెప్పుతున్న వాక్యం వినాలి. అది వారు చెప్పే భౌతికమైన పనులు కాదు. ముందు వాక్యానికి ప్రయారిటీ ఇవ్వాలి.
వాక్యం చెప్తేనే సువార్థికుడు విలువ కలిగినవాడు. అందుకే నా మాట చెప్తున్నాడు చూడండి, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనక మనుషులు దోషులు కాకుండుడి. సహోదరులారా, ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. ఏ స్థితిలో వచ్చామో ఆ స్థితిలోనే మనం ఏం చేయాలట? సామంతులుగా వచ్చామా ఆ స్థితిలోనే దేవుని సహవాసం కలిగి ఉండాలి. దరిద్రులుగా వచ్చామా, అవునా కదా, మనం ఆ విషయంలోనే దేవునితో సహవాసం కలిగి ఉండాలి. కాబట్టి ఆ విషయంలో మనం నిర్లక్ష్యం కాకూడదు. ఒక్క మాట చెప్పి నేను ముగింపులోనికి వెళ్తున్నాను. యోహాను పత్రిక తీసారా? 1వ అధ్యాయం 3వ వచనం. 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మాతో కూడా మీకును సహవాసము. మాతో అంటే ఎవరు? అపోస్తలుడైన యోహాను గారు చెప్తూ, అపోస్తలులు ఎవరితో సహవాసం కలిగి ఉన్నారట? క్రీస్తు ఎవరితో సహవాసం కలిగి ఉన్నాడు? అపోస్తలుడు క్రీస్తుతో సహవాసం కలిగి ఉన్నారు. క్రీస్తు ఎవరితో సహవాసం కలిగి ఉన్నాడు? తండ్రితో. నా తండ్రి నేను ఏకమై ఉన్నామని అన్నాడా లేదా? అందులో ఇప్పుడు అపోస్తలులు ఎవరితో సహవాసం కలిగి ఉన్నారట? క్రీస్తుతో. మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాం. అయితే ఇప్పుడు అపోస్తలుల సహవాసం ఎవరితో ఉంది? ఇప్పుడు అపోస్తలుడితో మనం ఏం చేయాలంట? ఏకమవ్వాలంటే ఏం చేయాలి? సహవాసం చేయాలి. సహవాసం అంటే అర్థం ఏంటి? వారు ఏం చేశారో తెలుసుకోవాలి, వారు ఏం బోధిస్తున్నారో నేర్చుకోవాలి. అప్పుడు వారిని అనుసరిస్తే, వారి బోధన అనుసరిస్తే మనం వాళ్ళతో ఏమై ఉన్నాం? ఏకమై సహవాసం కలిగి ఉన్నాం. ఇప్పుడు అపోస్తలులతో ఏకమై సహవాసం ఉన్నామంటే అపోస్తలులు ఎవరితో సహవాసం కలిగి ఉన్నారు? అంటే ఇప్పుడు అపోస్తలులు క్రీస్తుతో సహవాసం కలిగి ఉన్నారు కనుక క్రీస్తుతో మనం సహవాసం చేయాలంటే మనం ఎవరితో సహవాసం కలిగి ఉండాలి? అపోస్తలులతో సహవాసం కలిగి ఉండాలి. అపోస్తలుల సహవాసం మనకి ఎలా కలుగుతుంది? బోధ. బోధ ద్వారా అపోస్తలుడితో మనం ఏమి ఏర్పరచుకున్నాం? సహవాసం. ఇప్పుడు అపోస్తలుడితో సహవాసం చేస్తున్నామంటే అపోస్తలులు ఎవరితో కలిగి ఉన్నారు సహవాసం? అంటే ఇప్పుడు ఎవరితో సహవాసం చేస్తున్నట్టు? మనం అపోస్తలుడితో సహవాసం చేస్తే క్రీస్తుతో. చూడండి, మన సహవాసం అయితే చూడండి ఒక్కసారి, మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. అంటే ఇప్పుడు అపోస్తలులతో ఎవరిని కలుపుతున్నారు? పరిశుద్ధులని. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడిని క్రీస్తుతో కూడాను ఉన్నది. అంటే ఇప్పుడు క్రీస్తు ఎవరితో సహవాసం కలిగి ఉన్నాడు? అర్థమవుతుందా? క్రీస్తు ఎవరితో సహవాసం కలిగి ఉన్నాడు? తండ్రితో సహవాసం కలిగి ఉన్నాడు. కాబట్టి క్రీస్తుతో ఎవరు సహవాసం కలిగి ఉన్నారు? అదినే మీరు మాతో కూడా సహవాసం కలిగి ఉండాలని అంటే, అవునా, నేను చూసిన దానిని విని దానిని మీకు తెలియజేస్తాను. అది అపోస్తలుల బోధ అంటే క్రీస్తు గురించి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు అపోస్తలులు క్రీస్తుతో సహవాసం కలిగి ఉన్నారా కనుక క్రీస్తుతో మనకు సహవాసం ఏర్పడుతుంది. అవునా? అందుకు ఇప్పుడు అపోస్తలులు బోధ విన్న వారితో సంఘముతో కలిపేమన్నారంటే మన సహవాసం అయితే తండ్రితో ఉంది. ఎలా ఉందో తండ్రితో? ఎలా ఉంది తండ్రితో? క్రీస్తు ద్వారా. అపోస్తలులతో మనకి సహవాసం ఎలా ఉంది? బోధ ద్వారా. అవునా? బోధ ద్వారా అపోస్తలులతో సహవాసం ఉంది. అపోస్తలులు క్రీస్తు సహవాసం ఉన్నారు కనుక క్రీస్తు తండ్రితో సహవాసం ఉన్నాడు కనుక ఇప్పుడు వాక్యాన్ని బట్టి ఆటోమేటిక్ గా తండ్రితో మనం సహవాసం కలిగి ఉన్నామా? ఏమా? అవునా? అందుకని మనం ఏ స్థితిలో పిలువబడ్డామో ఆ స్థితిలోనే దేవునితో ఏం కలిగి ఉండాలి? సహవాసము కలిగి ఉండాలి. అక్కడ ఒక మాట చెప్తున్నాడు చూడండి, మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది.
మన సంతోషము పరిపూర్ణమగుటకై మేము ఈ సంగతులను రాయిచున్నాం. ఇప్పుడు మన సంతోషం ఏమవ్వాలట? మన సంతోషం ఏమవ్వాలట? పరిపూర్ణం. అంటే మన జీవితంలో ఏ సంతోషం లేదు, పరిపూర్ణమైన సంతోషం లేదు. డబ్బు వచ్చినప్పుడు సంతోషం, కొత్త బట్టలు కట్టుకుంటే సంతోషం, బైక్ కొనుక్కుంటే సంతోషం, ఏదైనా వస్తువు సంపాదించుకుంటే సంతోషం. అది పరిపూర్ణమైనది. పరిపూర్ణమైన సంతోషం ఏదంటే మనం తండ్రితో క్రీస్తుతో సహవాసం కలిగి ఉన్నప్పుడు మన సంతోషం పరిపూర్ణం. కాబట్టి ఆ పరిపూర్ణ సంతోషం, ఆనందం వాక్యములో ఉంది. వాక్యమే దేవునితో క్రీస్తుతో మనల్ని సహవాసాన్ని కల్పిస్తుంది. కాబట్టి అలా మనం వర్తిల్లాలి ఏంటంటే, క్రీస్తు సహవాసంలో మనం ఉండాలి ఏంటంటే ఎవరితో సహవాసం కలిగి ఉండాలి? క్రీస్తుతో సహవాసం కలిగి ఉండాలంటే ఈ మాట చదివింది నేను ముగిస్తాను. 3వ అధ్యాయం ఇదే యోహాను పత్రిక. తీసారా? 5వ వచనం. పాపములను తీసివేయుటకై ఆయన ఎక్కడి నుంచి? పరలోకం నుంచి భూమి మీదకి ఆయన ఏమయ్యాడట? ప్రత్యక్షమయ్యాడంట. ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? ఎందుకు వచ్చాడంట? పాపాలు తీసేయడానికి. ఎందుకంటే పాపం ఏం చేస్తుంది? దేవునికి దూరం చేస్తుంది. అవునా? ఇప్పుడు ఈ పాప క్షమాపణ కొరకు క్రీస్తు వచ్చాడు. ప్రాణ విమోచన ధనం ఎంత గొప్పదో తెలిసి దానికి వేల వరసలిచ్చారట క్రీస్తు. చూడండి, ప్రత్యక్షమైనని మీకు తెలియను ఆయన ఎందుకు పాపమేమీ లేదు. అందరిలోనూ పాపం ఉంది, క్రీస్తులో పాపం లేదు కనుక పాప క్షమాపణ ఇవ్వగలిగాడు. 6వ వచనం. ఆయన ఎందుకు నిలిచి ఉండి వాడేవాడు అది. అంటే ఇప్పుడు క్రీస్తుతో సహవాసం కలిగి ఉన్నాం మనం. ఏమా వినాలి. ఇప్పుడు ఎవరితో సహవాసం కలిగి ఉన్నాం? ఎలా కలిగి ఉన్నాం? అది వాక్యంతో ఎవరితో సహవాసం చేస్తున్నాం? అపోస్తులతో. అపోస్తులతో సహవాసం చేసేవారు ఎవరితో సహవాసం కలిగి ఉన్నారు? క్రీస్తుతో సహవాసం ఉన్నవారు ఎవరితో సహవాసం ఉన్నారు? ఈ సహవాసం ఎక్కడ దొరుకుతుంది? క్రీస్తు శరీరం అనే సంఘములో మనకి దొరుకుతుంది సహవాసం. ఆయన శరీరం ద్వారానే. ఎందుకంటే క్రీస్తు శరీరంలో మనం అందరం ఏమయ్యాం? అవయవములమై ఉన్నాం. కాబట్టి ఇప్పుడు సహవాసం ఎక్కడ దొరుకుతుంది? సంఘములో. కాబట్టి సంఘములో క్రీస్తునందు ఉన్న వారు ఏం చేయాలట? చూడండి, 6వ వచనం. ఆయన ఎందుకు నిలిచి ఉన్నవాడు ఎవరు? అది పాపము చెయ్యడు, చాలడు. ఎవరి దగ్గర ఉంటే? అంటే ఇప్పుడు ఇంకా పాపం చేస్తున్నాం అంటే ఎవరిలో లేము, ఉన్నామని భ్రమపడుతున్నాడు అంతే అర్థం. అది కాబట్టి భ్రమల్లో కాదు, వాస్తవాల్లో మనం బ్రతకాలి. ఇంకో మాట కింద, పాపము చెయ్యవాడు ఎవడను ఆయనను చూడను లేదు. అంటే క్రీస్తు ఎవరో తెలియదు అనుకుంటున్నాం అంతే. నాకు క్రీస్తు తెలుసు. కాబట్టి క్రీస్తుని ఎరిగిన మనం, క్రీస్తుని తెలిసిన మనం ఏం చేయకూడదు? పాపం చేయకూడదు. పాపములు తీసివేయడానికి ఆయన ఏం చేశాడు? ఈ లోకానికి వచ్చాడు. ఒక్క మాట, ఒకసారి 23 వచనం. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును ఒప్పుకొని నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారం ఒకరికొకడు ప్రేమింపవలనది. ఇప్పుడు సంఘంలోకి వచ్చాక మనందరి మీద ఒకరికి ఏముండాలి? ప్రేమ. ఏ ప్రేమ ఉండాలి? అది కూరలు పంచుకోవడం, డబ్బులు పంచుకోవడం, అర్థమైందా? కుటుంబ విషయాలు పంచుకునే ప్రేమ కాదు. ఏ ప్రేమ ఉండాలి? ఆత్మీయమైన ప్రేమ. వాక్యమును పంచుకోవాలి, ఆయన సన్నిధికి నడిపించాలి, అది ప్రేమ. లోకానికి వెళ్ళిపోతున్నా, పాపంలో పడుతున్నా వాక్యంతో హెచ్చరించి మనం తీసుకురావాలి. ఆ ప్రేమలో మనం వర్తిల్లాలి. నిజమైన ప్రేమ ప్రభుని జ్ఞాపకం చేసుకున్నాడు. అవునా? కింద ఎక్కువ మాట అన్నాడు చూడండి. ఆయన ఆజ్ఞను కైకొనేవాడు ఆయన ఎంత నిలిచి ఉండును, ఆయన వాణి ఎంత
నిలిచి నిలిచిండు. అంటే ఇప్పుడు క్రీస్తునందు మనం నిలిచి ఉండాలంటే ఏం చేయాలట? ఆయన ఆజ్ఞలను గైకొని వాక్య ప్రకారంగా నడవాలి. అప్పుడు మనం ఆయన ఎందుకు నిలవడం కదట, ఆయనే మన యందు ఏమవుతున్నాడట? నిలిచిండును. ఆయన వాణి యందు నిలిచి ఉండును. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. ఎంత గొప్ప మాట అండి. ఇప్పుడు క్రీస్తు మన యందు ఎలా నిలుచున్నాడట? ఆయన నామము ద్వారా పాప క్షమాపణలో పొందని చూసారా? ఏది? పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ మనలో ఉంటే ఆయన ఎంత నిలిచి ఉన్నామని రుజువు. కాబట్టి పాప క్షమాపణ కలిగి క్రీస్తులు మనం ఉండి మరి ఎప్పటికి పాపం చేయకుండా ఉండాలంటే క్రీస్తు ఆజ్ఞల ప్రకారంగా నడవాలి. ఆరాధనకి వాక్యానికి దూరం అవ్వకూడదు. సంఘానికి వెలుపల మనం బ్రతకు. ఎన్ని కష్టాలు, బాధలు, వ్యాధులు, రోగాలు వచ్చినా సరే ఏమి కూడా క్రీస్తువులు మనల్ని ఏం చేయకూడదు అన్నాడు పౌలు. ఎడబాపనే కూడదు. ఎడబాపకుండా ఉండాలంటే వాక్యంతో సహవాసం కలిగి మన సంఘంలో వర్తిల్లాలి. నన్ను నేను ఇచ్చి మిమ్మల్ని ఓపిక మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.